జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి గ్రామంలో ఆదివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే లబ్ధిదారుడు నాగలగాని శంకరయ్యకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రారంభించారు. మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధి కోసం వెలుగు జనని మండల సమైక్య స్వయం సహాయక సంఘాలకు 41 కోట్లకు పైగా చెక్కును అందించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా నిరుపేదలకు ఇల్లు, అలాగే విద్య, వైద్యం, మహిళా సంఘాలకు ప్రోత్సాహం కల్పించేలా అనేక కార్యక్రమాల్ని చేపడుతున్నట్లు తెలిపారు. 6వ తారీఖు నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా గోరికొత్తపల్లి మండల కేంద్రంలో ఈరోజు మైలారంలో అంగన్వాడీ భవనం ప్రారంభించడం, ఈరోజు గోరికొత్తపల్లి గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించుకొని డాక్రా సంఘాలకు 41,98,00,000 రూపాయల చెక్కును కూడా అందజేయడం, అదేవిధంగా కోడి పిల్లలను కూడా ఈరోజు మరి పెంపకం కొరకు కూడా ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా పంపిణీ కూడా చేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ మహిళా సంఘాలకు ఒక వ్యాపారంగానే ఈ చెక్కులు ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసి వారికి అన్ని రకాల టెస్టులు నిర్వహించి రోగ నిర్ధారణ చేసుకొని ఆ రోగ నిర్ధారణలో అయినటువంటి చికిత్స కూడా ప్రభుత్వమే వాళ్లకు ట్రీట్మెంట్ అందించే విధంగా ఒక హెల్త్ కార్డు కూడా ప్రభుత్వము ప్రతి మహిళా సంఘానికి అందజేయడం జరుగుతుంది. ఈ 99 రోజుల ప్రణాళికలో ప్రతి డిపార్ట్మెంట్ కూడా బాధ్యత వహించి రెవెన్యూ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇరిగేషన్ కానీ, అదేవిధంగా మరి అన్ని డిపార్ట్మెంట్లు రెవెన్యూతో సహా అన్ని డిపార్ట్మెంట్లు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా చేపట్టి ఈరోజు గురుకులాలను కూడా చదువుకునే ప్రైమరీ హెల్త్ సెంటర్సు, ఈరోజు హై స్కూల్స్ కానీ లో చదువుకున్న పిల్లలకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకు హిమోగ్రామ్ ఎంత ఉందని తెలుసుకొని వాళ్ళకు కూడా అడ్వాన్స్ ప్రికాషన్ కూడా తీసుకునే విధంగా చేయడం, 14 నుంచి 15 సంవత్సరాల వయసున్నటువంటి విద్యార్థులకు కూడా గర్భ సంచికి క్యాన్సర్ బీమారు రాకుండా వ్యాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలతో పాటు డ్రైనేజ్ క్లీనింగ్, అదేవిధంగా చెత్త క్లీనింగ్ కానీ, ఈరోజు పంట పొలాలకు పోయేటువంటి కాలువలు కూడా సిల్ట్ తీయడం కానీ, ఈరోజు మౌలిక సదుపాయాలన్నీ కూడా చేసుకునే కార్యక్రమం. కరెంటు కూడా ఒక వాడలో ఇంతకుముందు ఇక్కడ నాగరాజు నాకు 2 సంవత్సరాలు అవుతుంది కరెంటు లేదు, డీడీ గట్టి అని చెప్పడం జరిగింది. ఈ 99 రోజుల ప్రణాళికలో మనం అలాంటి 1 కిలోమీటర్ పొడుగున కూడా లైన్ లేకపోతే డీడీలు ఉంటే ఇప్పుడు ఫ్రీగా ఎలాంటి డబ్బులు లేకుండా లైన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి ఇండ్ల మీద 11 kV ఉన్నా ఆ ఇండ్ల మీద ఉన్నటువంటి వైర్లను కూడా ఫ్రీగా చేసేటువంటి కార్యక్రమం కూడా ఈ 99 రోజుల్లో మరి అన్ని కార్యక్రమాలు పనులు చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకొని మరి ప్రజలు దీన్ని అందరూ కూడా భాగస్వాములై మరి గ్రామంలో ఉన్నటువంటి వనరులను, వసతులను పెంచుకొని ఆదాయాన్ని పెంచుకొని మరి కోతుల బెడద కానీ, కుక్కల బెడద కానీ ఇంకా ఏది కూడా నివారించే విధంగా తగు చర్యలు తీసుకునే కొరకు మరి గ్రామ సర్పంచులతో, మున్సిపల్ కౌన్సిలర్లతో అదేవిధంగా ఒక ట్రైనింగ్ను కూడా ఏర్పాటు చేసి ఆ ట్రైనింగ్లో తీసుకుపోయే జాగ్రత్తలు ఈ 99 రోజుల్లో చేసేటువంటి ప్రణాళిక గురించి కూడా ఒకరోజు ట్రైనింగ్ కూడా పెట్టి రాబోయేటువంటి జూన్ 12వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు మరి చేసుకునేటువంటి విధానాన్ని కూడా తెలియచేయడం జరిగింది.